పాపం భారీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి పాపం బుర్ర సరిగా పనిచేయట్లా. ఓడిపోయిన తర్వాత సరిగా మందులు కూడా వేసుకోవడం లేదేమో, పాపం ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడికి నేనే ప్రతిపక్ష హోదా పొజిషన్ నేను ఇచ్చాను అని మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వటం ఏంటి జగన్, నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి 23 స్థానాలు ఇచ్చారు. అంటే ప్రతిపక్ష స్థానానికి కావాల్సింది ఎంతమంది? 18 మంది. ఆ రోజు అసెంబ్లీలో నువ్వేమన్నావు? ఇదిగో చంద్రబాబు, నువ్వు ఇంకా ఇక్కడ కూర్చున్నావు, నేను దయతలిచితే నీకు వచ్చింది 23, నేను ఇప్పటికే 4 వచ్చారు, ఇంకొక 5 లాగేస్తే నీకు ఆ ప్రతిపక్ష స్థానం కూడా ఉండదు, గుర్తుపెట్టుకో అని నువ్వే కదా వాగింది ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా. ఈరోజు నీకు జరుగుతుంది కూడా అదే కదా. ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి నువ్వు కాళ్ళా వేలబడి అడుక్కుంటున్నావు, కానీ లేని ప్రతిపక్ష హోదా ఎవరు మాత్రం ఎలా ఇవ్వగలరు జగన్ నీకు? ఈరోజు నీకు వచ్చింది 11 స్థానాలే, కనీసం 10% స్థానాలు కూడా నీకు రాలేదు. నీకు అట్లీస్ట్ 18 ఎమ్మెల్యేలు గెలిచి ఉంటే నువ్వు అడగకపోయినా నీకు ప్రతిపక్ష స్థానం వచ్చేది. ఈరోజు 11 స్థానాలు పెట్టుకొని నువ్వు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి, గతంలో నేనే చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించా అంటే నువ్వెవడు గుర్తించేదానికి? ప్రజలు ఆయనకి ఆ తీర్పిచ్చారు. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో ఒక 4 పక్కన కూర్చున్నా సరే 19 మంది ఎమ్మెల్యేలు ఆయనతోటే ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఆయనకు ఉంది, ఆ గౌరవం ఆయనకు తగ్గింది ఆ రోజు. కానీ ఈరోజు నీకు లేదు కదా స్థాయి. ఈరోజు నువ్వు అడగాల్సింది ఎవరిని? ప్రజల్ని. 151 స్థానాలు ఇచ్చిన నాకు ఎందుకు నన్ను 11కు పడేశారు, చివరికి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ఎందుకు చేశారు మీరని వాళ్ళని కదా నువ్వు అడగాల్సింది. ఎంతసేపటికి స్పీకర్ గారు నాకు ఇవ్వట్లేదు, చంద్రబాబు నాయుడు నాకు ఇవ్వట్లేదు, పవన్ కళ్యాణ్ నాకు ఇవ్వట్లేదు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నాకు ఇవ్వట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు ఇవ్వట్లేదు అని నువ్వు ఏడుపు ముఖం పెట్టుకొని ఏడిస్తే ఏమవుతుంది జగన్? జరగని పని గురించి నువ్వు ఎంత ఆవేదన పడినా, ఎంత తాపత్రయపడినా, ఎంత గొంతు చించుకున్నా, ఎంత గొడ్డలు చించుకున్నా నీకు ప్రతిపక్ష హోదా స్థానం దక్కదు, అది రాదు, అది అవ్వదు. ఈరోజు నువ్వు కేవలం పులివెందుల శాసనసభ్యుడివి. నీ పులివెందుల గురించి మాట్లాడేదేమన్నా ఉంటే ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం అయితే కేటాయిస్తారో అసెంబ్లీలో అదే సమయం నీకు కూడా కేటాయిస్తారు. హ్యాపీగా అసెంబ్లీకి రా, పులివెందుల సమస్యల గురించి మాట్లాడు. లేకుంటే నీ పులివెందులు ఏ సమస్యలు లేవంటావా, నీకు ఇచ్చిన సమయంలోనే రాష్ట్రం గురించి నీకు తెలిసిన సమస్యల గురించి మాట్లాడు. అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా కావాలా, ప్రతిపక్ష స్థానం కావాలా, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి, ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే భద్రత కంటే ఎక్కువ భద్రత నాకు ఇవ్వండి, ముఖ్యమంత్రితో పాటు ఈక్వల్గా నన్ను చూడండి, నన్ను గౌరవించండి అంటే అడుక్కుంటే వచ్చే బాధ్యతలు కాదవన్నీ, అడుక్కుంటే వచ్చే పదవులు కాదవన్నీ. ప్రజలే నిర్ణయేతలు, ప్రజలే డిసైడ్ చేయాలి. ఆ ప్రజలు నిర్ణయించారు, డిసైడ్ చేశారు. అసలు ప్రతిపక్ష స్థానానికి కూడా పనికిరావని చెప్పేసి ఆ ప్రజలే డిసైడ్ చేస్తే ఇక మేము ఎలా ఇస్తాం జగన్? నువ్వు కూడా మనసు పెట్టి ఆలోచించు కొంచెం. అన్నంత పని చేశాడు పవన్ కళ్యాణ్. జగన్కి ఏదైతే వార్నింగ్ ఇచ్చాడో ఆ వార్నింగ్ నిజం చేసి చూపించాడు పవన్ కళ్యాణ్. అసలు జగన్కి పవన్ కళ్యాణ్ ఏం వార్నింగ్ ఇచ్చాడు, జగన్ గురించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు ఒకసారి మీరే వినండి. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. అది విన్నారుగా, జగన్ నిన్ను అధపాతాళం తొక్కకపోతే చూడు నా పేరు పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీయే కాదు అని ఏదైతే సవాల్ విసిరాడో ఆ విసిరిన సవాల్ని నిజం చేసి చూపించాడు పవన్ కళ్యాణ్. ఈరోజు నాకు 151 స్థానాలు ఉన్నాయని విర్రవీగాడు జగన్. వై నాట్ 175 అని రెచ్చిపోయాడు జగన్. చివరికి కట్ చేస్తే 175 లేదు, 151 లేదు, ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా 11 స్థానాల్లోకి పడిపోయి చివరికి నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి దిగజారిపోయాడు జగన్. ఇది పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్ని నిజం చేసి చూపించాడు. ఈరోజు ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కోపంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఈ జగన్. ఈరోజు ఏ పవన్ కళ్యాణ్ అయితే అసెంబ్లీ గేట్ కూడా దాకనివ్వనని మాట్లాడారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ఈరోజు అదే పార్టీ నాయకుడైన వైఎస్ జగన్ కూడా అసెంబ్లీకి రావాలంటే బెదిరిపోతున్నాడు. భయపెట్టాడు పవన్ కళ్యాణ్ జగన్ ని, జగన్ భయపడ్డాడు. ఈరోజు భయపడిన వాడు ఎన్ని మాటలన్నా మాట్లాడుతూ ఉంటాడు, పనికి మాల మాటలు, గసమంటే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. జగన్ నీ పని అయిపోయింది.